విషయం ఏంటంటే ప్రియులారా, ఈ వచనంలోని కొన్ని విషయాలు మనం ఇంటిని గురించిన ఆసక్తి. దేని గురించిన ఆసక్తి అంట? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. దేవుని మందిరం పాడైంది అనుకోండి, మనము దానిని బాగు చేసే ఆసక్తి మనకు ఉండాలి. ఓ దినాన మనం నర్సరావుపేటలో మాచర్లో ఉన్నప్పుడు మరియు 40 సంవత్సరాలు మందిరం పాడై ఉంటే ఆ మందిరానికి నేను మా ఫ్యామిలీ వెళుతుంటే దేవుడు ఆసక్తి కలుగు చేశాడు. నా మందిరం పాడై ఉంది, మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నావు. నాకు సరంబి వేసిన ఇల్లు కూడా లేవు. అయినా దేవుడు నాకు ఆసక్తి కలుగు చేశాడు. దేవుని ఆ మందిరం పాడై ఉంది, నువ్వు బాగు చేయమని ఆయన ఆసక్తి కలుగు చేశాడు. అప్పుడు నాకు కలిగినది ఇంకొక బ్రదర్ కలిసి ఆ ఇంటిని బాగు చేశాడు. అది అంటే దేవుని మందిరాన్ని గురించిన, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనకు ఉండాలి. పాడై ఉంటే ఇంకా బాగు చేసి మంచిగా దేవుడు వచ్చి ఆ మందిరంలో ఉండే రీతిగా మనం ఇంటిని ఆసక్తి కలిగి బాగు చేయాలి, బాగా కట్టాలి, అందంగా ఉంచాలి. అలాగా మనం కూడా దేవుని విషయంలో అన్ని విషయాలు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరం పాడై ఉంటే ఆ మందిరాన్ని బాగు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పని చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున ప్రశ్న వేసుకుందాం, దేవుని మందిరం విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? ఆశ ఉందా? బాగు చేయాలని, పని చేయాలని, దేవుని పని చేయాలని ఆసక్తి మనకు కలిగి ఉన్నావా లేదా? ప్రశ్న వేసుకున్నాం. దేవుని మందిరం కూర్చున్నటువంటి ఆసక్తి నీకు ఉంటే, పాడై ఉంటే నువ్వు మౌనంగా చూస్తూ ఊరుకో. కష్టపడి పనిచేసి దాన్ని బాగు చేస్తావు, నివాస యోగ్యంగా కడతావు, అందంగా దాన్ని తీర్చిదిద్దావు. సొలొమోను మహారాజు కదా మొదటి మందిరం, మరి ఆయన ఎంతో అందంగా జగత్ ప్రసిద్ధిగా ప్రపంచంలో మరి వరల్డ్ వైడ్గా ఫేమస్గా ఆయన మందిరాన్ని కట్టాడు, ఆసక్తితో కట్టాడు. కాబట్టి మనం కూడా దేవుని పని అంటే ఆసక్తి కలిగి చేయాలి. పాడై ఉంటే మంచిగా కట్టడానికి, బాగు చేయడానికి ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి ఉందా లేదా ప్రశ్న వేసుకుందాం. దేవుని పని అంటే ఆసక్తి ఉందా లేదా ప్రశ్న వేసుకుందాం. దేవుని ఇంటిని బాగు చేసే ఆసక్తి ఉందా లేదా ప్రశ్న వేసుకుందాం. ఈరోజు ప్రశ్న వేసుకుందాం. ఆసక్తి, ఏ విషయాల్లో ఆసక్తి ఉండాలో కొన్ని విషయాలు తెలుసు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువుతావా? తీయలేదా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఏంటంట? ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉండాలి. దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఈ లోకంలో మనిషి ప్రయాస గాలికై ప్రయాసపడుతున్నాడు. 1 వచనమే, 1-2 వచ్చిన మనుషుడంట అగ్ని పాలవుటకు ప్రయాసపడుతున్నాడు, గాలికై ప్రయాసపడుతున్నాడు, వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాడు, క్షయమైన దానికోసం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. కానీ వెండి బంగారాలను సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడు గేహాజీ, కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ధనధాన్యాలు సంపాదించుకు ప్రయాసపడ్డారు అననీయ సఫీరాలు. ధన విషయంలో తన జీవితాన్ని ముగించుకున్నారు. ఇదిగా లోకాన్ని సంపాదన ప్రయాసపడ్డాడు కదా ధనవంతుడు, దేవుని చేత నరకంలోకి త్రోయపడ్డాడు.
ఈ రీతిగా ప్రభునందు ప్రియులారా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనుషులు లోక సంబంధమైన వెండి బంగారాలు సంపాదించుకు ప్రయాసపడుతున్నారు, ధనధాన్యాలు సంపాదించుకు ప్రయాసపడుతున్నారు, ఇల్లు వాకిలు సంపాదించుకుని ప్రయాసపడుతున్నారు కదా. లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. లోక సంబంధమైన జ్ఞానం, బలాన్ని పిల్లలు సంపాదించుకు ప్రయాసపడుతున్నారు. లోక సంబంధమైన భూ సంబంధమైన వాటిని సంపాదించుకుని మనుషులు ప్రయాసపడుతున్నారు. భూ సంబంధమైనవి అవి అశాశ్వతమైనవి, శాశ్వతమైన వాటి మీదనే ప్రయాస కలిగి ఉండాలి. కాబట్టి అవన్నీ వ్యర్థమైపోతాయి, నష్టమైపోతాయి, మిగిలిపోతాయి, విడిచిపెట్టాల్సి వస్తుంది, నశించిపోతాయి. భూమి ఆకాశములు గతించిపోతాయి, పిండి బంగారాలు లయమవుతాయి. కాబట్టి ధనధాన్యాలు, తర్వాత పిల్లలు పేరు ప్రఖ్యాతులు సంపాదన ప్రయాసపడుతున్నారు. కాబట్టి పిల్లలు అవన్నీ గతించిపోతాయి. కాబట్టి వాటికంటే ముఖ్యంగా ఇవి దేనికోసం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంట. దేనికోసం అంట? నీ ప్రయాస అంతా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస. అంటే ప్రేమ కలిగి ఉండటానికి కష్టపడాలి. కష్టపడితే నేను ప్రయాస అంటే కష్టపడటం. మనుషుడు ఉదయం నుంచి సాయంత్రం ప్రయాసపడుతూ కష్టపడుతున్నాడు ధనం కోసం. అలానే మనం కూడా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అంటే ప్రేమను కలిగి ఉండడం అనేది ఒక ప్రయాసపడితేనే వస్తుందని అర్థం, ఈజీగా వచ్చేది కాదని అర్థం. అంటే ద్వేషించినప్పుడు ప్రేమ చూపించడం అది ప్రయాస. అది ఎంతో ఓర్పు ఉంటేనే, ఎంతో సహనం ఉంటేనే, క్రీస్తు ఉంటేనే మనం వాటిని కలిగి ఉండగలుగుతాం, ఓర్చుకోగలుగుతాం. క్రీస్తు ప్రేమను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రయాసపడాల్సింది దేనికోసం అంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ద్వేషం ఒక్క నిమిషంలోనే వచ్చేస్తుంది. ప్రేమ చాలా కష్టంగా కదా. అన్ని 14 గంటలు 15 గంటలు ప్రభువారిని మరి బాధిస్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ బాధలో ద్వేషాన్ని దిగమింగున్నాడు, కానీ ప్రేమనే కనపరిచాడు. కానీ ప్రియులారా ద్వేషించలేదు. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలంటే ఎంతో శ్రమను అనుభవించాల్సిందే. భౌతిక సంబంధమైన వాటిని సంపాదించుకోవడం ఎంతో శ్రమను అనుభవిస్తున్నాము, ఎంత టైంను వెచ్చిస్తున్నాము, ఆహర్నిశలు దివారాత్రులు కష్టపడుతున్నాం. అలానే ప్రియులారా మనం కూడా ప్రేమ కలిగి ఉండడానికి చాలా కష్టపడాలి, ప్రయాసపడాలి. ఓర్పు, నేర్పు, సహనం, జ్ఞానం అవన్నీ కలిగి ఉంటే మనం ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడవచ్చు. రెండవది అంటున్నాడు, ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ఏంటంట మనం నేర్చుకునే పాఠం. ఇంటిని గురించిన ఆసక్తి దావీదు గారిని భక్షించినట్లుగా, ప్రభువారిని భక్షించినట్లుగా వారు ఇంటి కోసం ప్రయాసపడ్డారు, దేవుని కోసం ప్రయాసపడ్డారు. దావీదు దేవుని నిమిత్తం ప్రయాసపడ్డాడు, మందిరం కట్టడానికి, దేవుని సాక్షిగా జీవించాలని ప్రయాసపడ్డాడు, దేవుని ఆ నమ్మకస్తుడుగా ఉన్నాడు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇంటిని బాగు చేశాడు, దేవుని యొక్క ఆలయంగా కట్టాడు. తద్వారా మనం ఆలయంగా మార్చబడ్డం, ఆయన నివసించడానికి యోగ్యమైన ఆలయంగా మార్చబడ్డం. అంత ప్రయాసపడితే. అలానే మనం రెండో విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించమన్నాడు. ఏంటంట? ఆత్మ సంబంధమైన వరాలు, వాటిని ఆసక్తితో అపేక్షించమన్నాడు. మన అపేక్ష దేనికోసం అంటే ఆత్మ సంబంధమైన వరముల కోసం అపేక్షించాలి. దేవుని స్తోత్రం. అపేక్ష అంటే కోరిక, తృష్ణ, ఆశ అని అర్థం. అవునా? ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయని మానవునికి తెలుస్తుందా? ఆత్మ సంబంధమైన వరాలు ఇక్కడ మరలా 12వ అధ్యాయం 37 వచనంలో ఉంటుంది, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 31 వచనం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అవును ప్రియులారా, కృపావరాలు ఉన్నాయి కదా. ఇంకేమన్నాంట? ఆత్మ సంబంధమైన వరాలు.
ఆత్మ సంబంధమైన వారిని ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఏంటి నేను చూద్దామా? 12వ అధ్యాయము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరి ఒకనికి ఆత్మ మూలమున ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం, మరి ఒకనికి ఆత్మ వల్ల ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఆత్మ వరములు అని అర్థం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి అంటున్నాడు శ్రేష్టమైన కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆ శక్తితో అపేక్షించండి, అదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాము, దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, కొందరు ప్రియమైన వారా. కాబట్టి ఆత్మ కృపావరములు గలవారిగా, కొందరు అంటాడు కదా ఏంటి వరములు, ఇవన్నేమో ఆత్మ వరములు, కృపావరములు. ఇక్కడ అంటాడు కదా 12:28 కొందరిని అపోస్తులను, కొందరిని ప్రవక్తలను, కొందరిని బోధకులను, అటుపింపడు కొందరిని అద్భుత కార్యములు చేయవారి కానీ, కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి కానీ, కొందరిని ఉపకారములు చేయవారి కానీ, కొందరిని ప్రభుత్వాలు చేయవారి కానీ, కొందరికి నానా భాషలు మాట్లాడువారి గాను నియమించును. అందరు అపోస్తుల, అందరు ప్రవక్తల, అందరు బోధకుల, అందరు అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలు అర్థం చెప్పుచున్నారా. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అవును ప్రియులారా, ఏం చేయాలంట? కాబట్టి కృపావరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఏం చేయాలంట? ఆసక్తితో అపేక్షించాలి, కోరుకోవాలి. మనిషి కోరుకోవలసినది, మనిషి ఆశపడవలసింది, అపేక్షించవలసింది కృపావరాలను కదా, ఆత్మ సంబంధమైన వరములు. ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో. ఇవన్నీ ఆత్మ సంబంధమైన వరాలు. ఆత్మ ఒక్కడే అందరికీ వారి యొక్క పంచి ఇస్తూ ఉన్నాడంట కృప ద్వారా. కాబట్టి మనం దేవుని యొద్ద ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన వరాలను ఆశతో అపేక్షించాలి. ఎన్ని మంచి మంచి వరాలు కదా ఇవన్నీ! బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుతములు చేయవారం, ప్రవచన వరం, ఆత్మల వివేచన, భాషల అర్థం చెప్పేవారాలు. ప్రియమైన వారు, కొందరు కదా, కొందరంట స్వస్థపరచు వరాలంట, కొందరు ఉపకారం చేయవట, ప్రభుత్వంలో చేయవన్నీ కూడా వరాలని అర్థం. కాబట్టి వాటిని మనం ఆశతో అపేక్షించినప్పుడు, ఆసక్తి కలిగి అపేక్షించినప్పుడు దేవుడు మనకి ప్రార్థన చేసుకోవాలి. నన్ను బలపరచు, ఆత్మవరాలతో బలపరచు. వరం ఉంటేనే మరొకరికి అందించగలుగుతాం, జీవాహారం ఉంటేనే మరొకరికి పెట్టగలుగుతాం. అలానే మనం కూడా ఏం చేయాలంట? ఆసక్తితో దేవుని యొద్ద ఉన్న ఆత్మ సంబంధమైన వరం ఆసక్తితో అపేక్షించినప్పుడు, కోరుకున్నప్పుడు, ఇష్టపడినప్పుడు, ఆశపడినప్పుడు, దేవుని అడిగినప్పుడు, అలాగే జీవించినప్పుడు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తారు. తద్వారా అనేకులకు దీవెనకరంగా ఉంటాం.